ఈరోజు మురళి డేట్ 17/12/2023. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ కోర్స్ డేట్ 6/3/1997. బాబా చెప్తున్నారు, శివ జయంతి యొక్క బహుమతి శ్రమను వదిలి ప్రేమ అనే ఉయ్యల్లో ఊగండి. ఈరోజు స్వయం శివపిత నలువైపుల నుండి వచ్చిన తన పిల్లలతో తన జయంతిని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలది ఎంత భాగ్యం అంటే స్వయం తండ్రియే కలుసుకునేందుకు మరియు జరుపుకునేందుకు వచ్చారు. ప్రపంచంలోని వారైతే రండి, ఎప్పుడు వస్తారు, ఏ రూపంలో వస్తారు అని పిలుస్తూ ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ పిల్లలైన మీతో జరుపుకునేందుకు స్వయంగా తండ్రి వచ్చారు. ఇలాంటి విచిత్రమైన దృశ్యాన్ని చూస్తామని ఎప్పుడూ స్వప్నంలో కూడా ఆలోచించి ఉండరు. కానీ ఈరోజు సాకార రూపంలో జరుపుకునేందుకు పరుగున వచ్చి చేరుకున్నారు. తండ్రి కూడా నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షితమవుతారు. వాహ్ సాలిగ్రామ్ పిల్లలు, వాహ్ వాహ్ సాకార రూపుదారి కాబోయే ఫరిస్తాల నుండి దేవతా పిల్లలు, వాహ్ భక్తి చేసే పిల్లలు మరియు జ్ఞాని ఆత్మలైన పిల్లల్లో ఎంతో తేడా ఉంది. భక్తులు భావన యొక్క అల్పకాల ఫలితాన్ని పొందుకుని సంతోషిస్తారు. వాహ్ వాహ్ అనే పాటలు పాడుతూ ఉంటారు. అయితే జ్ఞాని ఆత్మలైన మీరు కొద్దిపాటి అల్పకాల ఫలితాన్ని పొందుకోరు. కానీ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని పొందుకుని వారసత్వానికి అధికారిగా అవుతారు. కనుక భక్తాత్మలు మరియు జ్ఞాని ఆత్మలైన పిల్లల్లో ఎంతో తేడా ఉంది. భక్తులు కూడా జరుపుకుంటారు మరియు మీరు కూడా జరుపుకునేందుకు వచ్చారు. కానీ జరుపుకోవటంలో ఎంతో తేడా ఉంది. శివ జయంతి జరుపుకునేందుకు వచ్చారు కదా, పరుగున వచ్చారు. కొందరు అమెరికా నుండి, కొందరు లండన్ నుండి, కొందరు ఆస్ట్రేలియా నుండి, కొందరు ఆసియా నుండి ఎంతో స్నేహంతో వచ్చి చేరుకున్నారు. తండ్రి జయంతితో పాటు పిల్లల జయంతి కూడా అయ్యింది. కనుక తండ్రితో పాటు పిల్లల జయంతికి కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఎందుకంటే పిల్లలు లేకుండా ఈ ప్రపంచంలో తండ్రి ఒంటరిగా ఏ కార్యము చేయలేరు. పిల్లలపై ఇంత ప్రేమ ఉంది, ఒంటరిగా చేయలేరు. మొదట పిల్లలను నిమిత్తంగా చేస్తారు, తర్వాత వెన్నుముకగా అయ్యి లేక కంబైన్డ్గా అయ్యి చేయించేవారిగా అయ్యి నిమిత్తంగా పిల్లలతో కార్యం చేయిస్తారు. సాకార ప్రపంచంలో పిల్లలు లేకుండా ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు. నిరాకార ప్రపంచంలో అయితే పిల్లలైన మీరు తండ్రిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. తండ్రి ఆజ్ఞతోనే వెళ్తారు. కానీ సాకార ప్రపంచంలో తండ్రి పిల్లలు లేకుండా ఉండలేరు. పిల్లల తోడు తప్పకుండా ఉండాలి. పిల్లలు కూడా తోడుగా ఉంటాం, తోడుగా వెళ్తాం అని ప్రతిజ్ఞ చేశారు. కేవలం నిరాకార ప్రపంచం వరకు మాత్రమే. బాప్దాదా చూశారు, పిల్లలందరూ తండ్రి జయంతి జరుపుకోవాలని ఎంతో ఉమంగ ఉత్సాహాలతో ఉన్నారు. కనుక చూడండి, తండ్రి కూడా పిల్లల స్నేహంలో మీతో పాటు సాకార శరీరాన్ని అప్పుగా తీసుకొని వచ్చి చేరుకున్నారు. దీనినే అలౌకిక ప్రేమ అని అంటారు. పిల్లలు తండ్రి లేకుండా ఉండలేరు.
తండ్రి పిల్లలు లేకుండా ఉండలేరు. బాబాకు అతి ప్రేమ కూడా ఉంది మరియు అతి అతీత స్థితి కూడా ఉంది. అందుకే తండ్రికి న్యారా మరియు ప్యారా అనే మహిమ ఉంది. పిల్లలు తండ్రి కోసం అనేక ప్రకారాల బహుమతులు, కార్డులు కానీ ఏవైనా వస్తువులు కానీ మనసులోని ఉత్సాహం యొక్క ఉత్తరాలు కానీ ఏవైతే తీసుకొచ్చారో ఈరోజు తండ్రి వద్ద వతనంలో ఆ అన్ని బహుమతుల మ్యూజియం ఏర్పాటు చేయబడి ఉంది. మీది సేవ యొక్క మ్యూజియం, తండ్రిది స్నేహం యొక్క మ్యూజియం. కనుక అందరూ ఏవైతే తీసుకొచ్చారో లేక పంపించారో ఆ స్నేహ సంపన్న బహుమతులన్నీ తండ్రి వద్ద ఇప్పుడు కూడా మ్యూజియంలో పెట్టబడి ఉన్నాయి. వాటిని చూసి తండ్రి హర్షితమవుతూ ఉంటారు. అవి గొప్ప వస్తువులేమీ కాదు, కానీ ఎప్పుడైతే వస్తువులో స్నేహం నిండుతోందో అప్పుడు ఆ చిన్న వస్తువు కూడా చాలా గొప్పదిగా అయిపోతుంది. కనుక బాప్దాదా వస్తువును చూడరు, కాగితపు కార్డును లేక ఉత్తరాన్ని చూడరు, కానీ అందులో ఇమిడి ఉన్న హృదయపూర్వక స్నేహాన్ని చూస్తారు. అందుకే తండ్రి వద్ద స్నేహం యొక్క మ్యూజియం ఉందని అన్నారు. ఇలాంటి మ్యూజియం మీ ప్రపంచంలో లేదు. ఇలాంటి మ్యూజియం ఉందా? లేదు. తండ్రి ఎప్పుడైతే ఒక్కొక్క ప్రేమభరిత బహుమతిని చూస్తారో చూసిన వెంటనే అందులో పిల్లల ముఖం కనిపిస్తుంది. మీ వద్ద ఇలాంటి కెమెరా ఉందా? లేదు. బహుమతులను చూసినప్పుడు బాప్దాదాకు ఒక శుభ సంకల్పం ఉత్పన్నమయ్యింది. అది ఏదో చెప్పేదా? చేయాల్సి వస్తుంది. చేస్తారా? తయారుగా ఉన్నారా? ఆలోచించరాదు. బాప్దాదాకు సంకల్పం వచ్చింది. ఈ బహుమతులైతే తండ్రి వద్దకు చేరుకున్నాయి, కానీ వీటితో పాటు బాప్దాదాకు మరొక బహుమతి కూడా కావాలి. మీ బహుమతులు చాలా బాగున్నాయి, కానీ బాప్దాదాకు ఇంకా కావాలి. మరి బహుమతి ఇస్తారా? మీరిప్పుడు శివ జయంతి యొక్క స్మృతి చిహ్నం ఏదైతే జరుపుకుంటున్నారో, శివ జయంతి అనగా ఆ రోజు ఏదో ఒకటి అర్పణ చేస్తారు, బలిహారం అవుతారు. కనుక బాప్దాదా ఆలోచించారు, బలిహారం అయితే పిల్లలందరూ అయిపోయారు. బలిహారం అయ్యారా లేక ఇంకా కొద్దిగా మీ వద్ద సంభాళించి ఉంచుకున్నారా? ఈరోజు వ్రతాన్ని కూడా తీసుకుంటారు. కనుక బాప్దాదాకు సంకల్పం వచ్చింది. పిల్లలు నడుస్తూ అప్పుడప్పుడు కొద్దిగా అలసిపోతారు, చాలా శ్రమను అనుభవం చేస్తారు, లేక నిరంతర యోగాన్ని జోడించటం కష్టమని అనుభవం చేస్తారు. అయిపోతుందిలే అని ఆలోచిస్తారు. మీరు చింత చేయకండి, అయిపోతుంది అని తండ్రికి కూడా భరోసా ఇస్తారు. కానీ బాప్దాదాకు పిల్లల అలసట లేక ఒంటరితనం లేక అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు కొద్దిగా నిరాశగా అయిపోయి ఏమో మా భాగ్యంలో ఉందో లేదో తెలియదు అని ఆలోచించటం తండ్రికి మంచిగా అనిపించదు. అన్నిటికంటే ఎక్కువగా తండ్రికి పిల్లలు శ్రమ చేయటం మంచిగా అనిపించదు. యజమానులుగా ఉంటూ శ్రమ చేయటమా? తండ్రికి కూడా మీరు బాలికల నుండి యజమానులు, భగవంతునికి కూడా యజమానులుగా ఉంటూ మళ్ళీ శ్రమ చేయటమా? ఇది మంచిగా అనిపిస్తుందా?
వినేందుకు కూడా మంచిగా అనిపించదు. పిల్లలు పుట్టినరోజు బహుమతిని తప్పకుండా ఇవ్వనే ఇస్తారు. కనుక ఈరోజు పిల్లలందరూ బహుమతి రూపంలో దీనిని ఎందుకు ఇవ్వరాదు అని బాప్దాదాకు సంకల్పం వచ్చింది. ఆ స్థూలమైన బహుమతులు ఏవైతే ఇచ్చారో అవి వతనంలో ఎమర్చయ్యాయి. కానీ నిరాకార ప్రపంచంలో అయితే ఈ బహుమతులు ఎమర్చవ్వవు. అక్కడికైతే సంకల్పాల బహుమతి చేరుకుంటుంది. కనుక ఈరోజు పిల్లలందరి నుండి బహుమతి తీసుకోవాలని తండ్రికి సంకల్పం వచ్చింది. మరి బహుమతి ఇస్తారా, లేక ఇచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాపస్ తీసుకుంటారా? మధువనంలోని మాట మధువనంలోనే ఉండిపోయింది. మా దేశంలో మా దేశపు మాట ఉంటుంది అనైతే అనరు కదా. పిల్లలు చాలా చతురులుగా అయిపోయారు. వాపస్ తీసుకోవాలని మేమైతే కోరుకోవటం లేదు, కానీ అది వచ్చేస్తుంది అని తండ్రితో అంటారు. అది వచ్చేస్తే మీరెందుకు స్వీకారం చేసుకున్నారు? అది రావటం అనేది కరెక్టే, కానీ ఏదైనా మీకు ఇష్టం లేని వస్తువును ఎవరైనా మీకు బలవంతంగా ఇచ్చినా కూడా మీరు తీసుకుంటారా, లేక వాపస్ ఇచ్చేస్తారా? వాపస్ ఇస్తారు కదా. కనుక స్వీకారం ఎందుకు చేస్తారు? మాయ అయితే వాపస్ తీసుకొస్తుంది, కానీ మీరు స్వీకారం చేయకండి. ఇలాంటి ధైర్యం ఉందా? ఆలోచించి చెప్పండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాబా ఏం చేసేది, నేనైతే కోరుకోలేదు కానీ జరిగిపోయింది అని చెప్పకండి. ఇలాంటి లెటర్ అయితే రాయరు కదా. మీరు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం చేస్తారు. ధైర్యాన్ని తక్కువ చేసుకోకండి. తర్వాత తండ్రి సహయోగం లభిస్తోందో లేదో చూడండి. ధైర్యం ఉంచుకోవటం ద్వారా సమయానికి తండ్రి సహాయం లభిస్తుంది, మరియు లభించాల్సిందే. ఇది గ్యారంటీ. ఈ అనుభవము అందరికీ ఉంది. ధైర్యము మీది, సహయోగము తండ్రిది. కనుక ఏ సంకల్పం చేస్తారు, ధైర్యం ఉందా లేదా అని ముఖాలు చూస్తున్నారు. అంటే బాబా పిల్లల యొక్క ముఖాలను చూస్తున్నారు, పిల్లలకు ధైర్యం ఉందా లేదా అని. మీరందరూ ధైర్యం గలవారే. ఎందుకంటే ఒకవేళ ధైర్యం లేకుంటే తండ్రి వారిగా అవ్వలేరు. అయిపోయారు కనుక ధైర్యం ఉందని రుజువు అవుతుంది. ఒక చిన్న పొరపాటు ఏం చేస్తారంటే సమయానికి ధైర్యాన్ని కొద్దిగా మర్చిపోతారు. కొద్దిగా ఏదైనా జరుగుతుంది కదా, ఆ తర్వాత ధైర్యము లేక సహయోగము గుర్తుకొస్తుంది. సమయానుసారం సర్వశక్తులను ఉపయోగించుకునే వారినే జ్ఞానయుక్త ఆత్మలు, యోగయుక్త ఆత్మలని అంటారు. బాప్దాదాకు ఒక విషయంలో చాలా సంతోషం ఉంది. అది ఏదో తెలుసా? అందరూ కరెక్టే చెప్తున్నారు, కానీ తండ్రికి వేరే సంకల్పం ఉంది. అంటే బాబా ఎదురుగుండా కొంతమంది పిల్లలు కూర్చున్నారు, వారు వినిపిస్తున్నారు. దానికి బాబా జవాబు చెప్తున్నారు, మీరు కరెక్టే చెప్తున్నారు, కానీ తండ్రికి వేరే సంకల్పం ఉంది. మీరు చాలా లోతైన విషయాలు వినిపిస్తున్నారు, జ్ఞానవంతులుగా అయిపోయారు కదా. బాప్దాదాకు సంతోషం ఎందుకు ఉందంటే మేము 108లో వస్తాము అని చాలామంది పిల్లలు ఉత్తరాలు, చీటీలు రాశారు. ఇలాంటి చీటీలు చాలా వచ్చాయి. ఇంతమంది 108లో వచ్చేస్తే అప్పుడు 108 మాలను 5 పొరలుగా తయారు చేయాల్సి వస్తుంది. మరి
5, 6, 7, 8 పొరల మాలను తయారు చేసేదా? ఎవరైతే సంకల్పం చేశారో, లక్ష్యం ఉంచుకున్నారో చాలా మంచిది. కానీ ఈ సంకల్పాన్ని కేవలం మధ్యలో దృఢంగా చేసుకుంటూ ఉండండి. డీలాగా చేసుకోకండి. మాయ వచ్చేసింది కనుక ఇప్పుడు వస్తామో లేదో తెలియదు అనైతే అనరు కదా. ఏమో తెలియదు అని అనకండి. మాకు తెలుసు, మేము రావాల్సిందే అనే దృఢత యొక్క ముద్రను వేసుకుంటూ ఉండండి. అవును, నేను రావాల్సిందే. ఏమైనా జరగని నా నిశ్చయము స్థిరమైనది, అఖండమైనది. ఇలాంటి స్థిరమైన, అఖండమైన నిశ్చయం ఉందా? మరి మిమ్మల్ని కదిలించేందుకు మాయను పంపించేదా? వద్దా? భయపడతారా? మాయ మీతో భయపడుతోంది. మీరు మాయతో భయపడుతున్నారా? మాయ తాను వచ్చేందుకు ఇక్కడ తెరిచి ఉందా అని తలుపు కోసం వెతుకుతూ ఉంటుంది. మీరెందుకు భయపడతారు? మాయ అనేది ఏమీ లేదు అని అనుకుంటే ఏమీ అవ్వదు. మాయ రాదు అని అనుకుంటే రాదు. ఏం చెయ్యాలి అని వచ్చిందంటే మాయకు తలుపు తెరిచి ఆహ్వానం చేసినట్లే. కనుక చాలామంది పిల్లలు 108లో వచ్చే ప్రతిజ్ఞ చేయటం అనేది మంచి విషయం. చేశారు కదా. మేము 108లో వస్తామని ఎవరైతే చెప్తారో వారు చేతులు బాగా పైకెత్తండి, బాగా డ్రిల్ చేయండి. చాలా మంచిది. శుభాకాంక్షలు. 108లోకి ఎంతమంది వస్తారు? నేను ఎక్కడ వస్తాను అని అనుకోకండి. దాదీ వస్తారు, దీదీ వస్తారు, తర్వాత దాదాలు కూడా వస్తారు, అడ్వాన్స్ పార్టీ వారు కూడా వస్తారు అని మొదటే లెక్క పెట్టడం ప్రారంభిస్తారు. మా నెంబరు వస్తోందో లేదో తెలియదు అని అనుకుంటారు. బాప్దాదా 8, 10 పొరల మాల కూడా తయారు చేస్తారు. కనుక మీరు ఈ చింత చేయకండి అని బాప్దాదా చెప్పారు. ఇతరులను చూడకండి, మీకు నెంబర్ లభించాల్సిందే. ఇది తండ్రి యొక్క గ్యారెంటీ. మీరు పక్కకు తొలగిపోకండి. మాల మధ్యలో దారాన్ని ఖాళీ చేయకండి. మధ్యలో ఒక పూస తెగిపోయినా, తొలగిపోయినా మాల మంచిగా అనిపించదు. కేవలం మీరు ఇలా చేయకండి. ఇకపోతే మీరు తప్పకుండా వస్తారని బాబా గ్యారెంటీ ఇస్తున్నారు. ఈరోజు జరుపుకునేందుకు వచ్చాము, మురళి నడిపించేందుకైతే రాలేదు. ఎవరైతే ఉన్నారో వారు మాలలోకి రండి. 108 మాలలోకి అందరికీ ఆహ్వానం. ఇదైతే భక్తి మార్గంలోని వారు 108 మాలను తయారు చేశారు. బాప్దాదా అయితే ఎంతైనా పెంచగలరు. కేవలం ఇందులో తండ్రి తప్పకుండా బహుమతిని తీసుకుంటారు. బహుమతిని వదిలిపెట్టరు. ఇది చిన్న బహుమతే, పెద్దదేమీ కాదు. ఎందుకంటే తండ్రి పిల్లలందరి 6 మాసాల చాటును చూశారు. ఏం చూశారు? ఒకవేళ ఎవరైనా పిల్లలు కొద్దిగా హెచ్చు తగ్గులవుతున్నా, అచలంగా ఉన్నవారు అలజడిలోకి వస్తున్నా, దానికి కేవలం 3 విషయాలు ముఖ్యమైన కారణాలుగా ఉన్నాయి. ఆ 3 విషయాలే భిన్న భిన్న సమస్యలు లేక పరిస్థితులుగా అయి వస్తున్నాయి. ఆ 3 విషయాలు ఏంటి? అశుభము లేక వ్యర్థం ఆలోచించటం, అశుభం లేక వ్యర్థం మాట్లాడటం, అశుభం లేక వ్యర్థం చేయటం. ఆలోచించటం, మాట్లాడటం, చేయటం, ఇందులో చాలా సమయం వ్యర్థంగా పోతుంది.
ఇప్పుడు వికర్మలు తక్కువగా జరుగుతున్నాయి, వ్యర్థకర్మలు ఎక్కువ జరుగుతున్నాయి. వ్యర్థం యొక్క తుఫాను కదిలించేస్తుంది. మొదట ఆలోచనలో వస్తుంది, తర్వాత మాటలో వస్తుంది, తర్వాత కర్మలో వస్తుంది. రిజల్ట్లో చూసినప్పుడు కొందరికి మాటలో మరియు కర్మలో రావటం లేదు. రిజల్ట్లో చూసినప్పుడు కొందరికి మాటలో మరియు కర్మలో రావటం లేదు, కానీ ఆలోచనలో చాలా వస్తుంది. ఏ సమయంలో స్వయాన్ని తయారు చేసుకోవాలో ఆ సమయం ఆలోచనలో గడిచిపోతుంది. కనుక బాప్దాద ఈరోజు ఆలోచించటం, మాట్లాడటం, చెయ్యటం, ఈ 3 విషయాలను అందరి నుండి బహుమతిగా తీసుకోవాలని అనుకుంటున్నారు. తయారుగా ఉన్నారా? ఎవరైతే ఇచ్చేశారో వారి చేతులెత్తండి. ఒక్కొక్క వైపు నుండి ఈ చేతులన్నిటి వీడియోను బాగా మంచి రీతిగా తీయండి. చేతులు బాగా పైకెత్తండి. మీరు డ్రిల్ చెయ్యరు కనుక లావుగా అయిపోతున్నారు. మంచిది, అందరూ వీటిని ఇచ్చేశారు. వాపస్ తీసుకోకండి. నోటి నుండి వచ్చేసింది, ఏం చెయ్యాలి అని అనకండి. నోటిపై దృఢ సంకల్పం అనే బటన్ వేసుకోండి. దృఢ సంకల్పం అనే బటన్ ఉంది కదా, ఎందుకంటే బాప్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. కనుక ప్రేమకు గుర్తు, ప్రేమ గలవారి శ్రమను చూడలేరు. కనుక ప్రేమకు గుర్తు, ప్రేమ గలవారి శ్రమను చూడలేరు. బాప్దాదాకైతే ఆ సమయంలో సాకారంలో వెళ్ళి వారికి ఏదైనా చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే ఆకారి, నిరాకారిగా ఉన్నారు. అందరూ పూర్తిగా శ్రమ నుండి దూరమై ప్రేమ అనే ఉయ్యలలో ఊగుతూ ఉండండి. కేవలం ప్రేమ అనే ఉయ్యలలో కూర్చోండి. శ్రమ దానంతటికదే వదిలిపోతుంది. వదిలేసే ప్రయత్నం చేయకండి. ప్రేమ యొక్క ఉయ్యలలో కూర్చునే ఊగే ప్రయత్నం చేయండి. శివ జయంతి అనగా పిల్లల శ్రమ సమాప్తి అయ్యే జయంతి. ఇది కరెక్టే కదా. తండ్రికి కూడా పిల్లలపై నమ్మకం ఉంది. కొంతమంది పిల్లలు తండ్రి నుండి ఎంత దూరం అవుతున్నారు అనేది తండ్రికి కూడా తెలియటం లేదు. ఛత్రఛాయ లోపల కూర్చుని ఉండండి. బ్రాహ్మణ జీవితం అంటేనే ఊగటం అని అర్థం. మాయలో కాదు, మాయ కూడా ఊపుతుంది. అమృతవేళ సమయంలో మాయ ఎలా ఊపుతుంది అంటే, మీరు సూక్ష్మవతనానికి వచ్చేందుకు బదులు, నిరాకార లోకానికి వచ్చేందుకు బదులు నిద్రలోకానికి వెళ్ళిపోతారు. యోగం డబల్ లైట్గా చేస్తుందని అంటారు, కానీ తల భారమైపోతుంది. కనుక మాయ కూడా ఉయ్యల ఊపుతుంది, కానీ మాయ యొక్క ఉయ్యలలో ఊగకండి. అర్థకల్పము మాయ యొక్క ఉయ్యలలో బాగా ఊగి చూశారు కదా, ఏం లభించింది? ఏమైనా లభించిందా? అలసిపోయారు కదా. ఇప్పుడు అతీంద్రియ సుఖం అనే ఉయ్యలలో ఊగండి. సంతోషం అనే ఉయ్యలలో ఊగండి. శక్తుల అనుభూతుల యొక్క ఉయ్యలలో ఊగండి. మీకు ఎన్ని ఉయ్యలలు లభించాయంటే, ఇక్కడి యువరాజు యువరాణులకు కూడా అన్ని ఉయ్యలలు ఉండవు. మీకు ఏది కావాలంటే ఆ ఉయ్యలలో ఊగండి. ఇప్పుడిప్పుడే ప్రేమ అనే ఉయ్యలలో ఊగండి. ఇప్పుడిప్పుడే ఆనందం అనే ఉయ్యలలో ఊగండి. ఇప్పుడిప్పుడే జ్ఞానం అనే ఉయ్యలలో ఊగండి.
ఎన్ని ఉయ్యలలు ఉన్నాయి? లెక్కలేనన్ని ఉన్నాయి. కనుక ఉయ్యల నుండి కిందకు దిగకండి. ఎవరైతే ముద్దు పిల్లలు ఉంటారో వారి పాదాలు కింద మట్టిలో పడకూడదని, వడిలో లేదా ఉయ్యాలలో లేదా తివాచీలపై ఉండాలని వారి తల్లిదండ్రులు కోరుకుంటారు. మట్టిలోకి పాదాలు వెళ్ళరాదని కోరుకుంటారు. ఇలా కోరుకుంటారు కదా. మరి మీరు ఎంత ముద్దు పిల్లలు? మీలాంటి ముద్దు పిల్లలు మరెవరైనా ఉన్నారా? పరమాత్మ ముద్దు పిల్లలు ఒకవేళ దేహాభిమానంలోకి వస్తే, దేహం అంటే ఏమిటి? మట్టి కాదా? దేహాన్ని ఏమని అంటారు? మట్టిలో కలిసిపోతుందని అంటారు కదా. కనుక ఇది మట్టి కదా. మట్టిలో కాలు ఎందుకు మోపుతారు? మట్టి మంచిగా అనిపిస్తుందా? చాలామందికి మట్టి మంచిగా అనిపిస్తుంది. చాలామంది మట్టి తింటారు కూడా. కానీ మీరు తినకండి, కాలు కూడా పెట్టకండి. సంకల్పం రావటం అంటే మట్టిలో కాలు పెట్టటం అని అర్థం. సంకల్పంలో కూడా దేహభావము రాకూడదు. మేము ఎంత ముద్దు పిల్లలము, ఎవరికి ముద్దు పిల్లలము అని ఆలోచించండి, గుర్తుంచుకోండి. సత్యుగంలో కూడా పరమాత్మకు ముద్దు పిల్లలుగా ఉంటారు. అక్కడ దివ్య ఆత్మలకు ముద్దు పిల్లలుగా ఉంటారు. కానీ ఈ సమయంలో పరమాత్మ తండ్రికి ముద్దు పిల్లలు. కనుక పిల్లలు ధైర్యం అనే చేతితో బహుమతి ఇచ్చారు. కనుక బాప్దాత అందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. బాప్దాత యాద్ ప్యార్ చెప్తున్నారు పిల్లలందరికీ. నలువైపులా ఉన్న అత్యంత భాగ్యశాలి పిల్లలు ఎవరైతే స్వయం శివబాబాతో శివ జయంతి జరుపుకుంటున్నారో, అలాంటి 16 రెట్లు ఏమిటి? ఎంత ఎక్కువ చెప్పినా అది కూడా తక్కువే అవుతుంది. అలాంటి మహాన్ భాగ్యశాలి ఆత్మలు సదా తండ్రి ఆజ్ఞపై ప్రతి అడుగున ఉంచే తండ్రి యొక్క స్నేహి మరియు సమీప ఆత్మలు, సదా యజమానత్వపు అచంచల ఆసన నివాసుల నుండి భవిష్య సింహాసన నివాసులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు సదా తండ్రితో పాటు ఆనందంతో ప్రేమ అనే ఉయ్యలలో ఊగుతూ తోడుగా నడిచేవారు. ఇలాంటి బాప్దాదా యొక్క సాతీ పిల్లలందరూ బాప్దాదా జన్మదినం యొక్క శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులను స్వీకరించండి. యజమానులందరికీ తండ్రి యొక్క నమస్తే. తండ్రికి పిల్లలందరూ తరపున ప్రియ స్మృతులు మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము. బ్రాహ్మణ జీవితంలో సదా శ్రమ నుండి ముక్తముగా ఉండే సర్వప్రాప్తి సంపన్న భవ. విస్తారము. ఈ బ్రాహ్మణ జీవితంలో దాత, విధాత, వరదాత ఈ 3 సంబంధాల ద్వారా ఎంత సంపన్నంగా అవుతారంటే, ఎలాంటి శ్రమ లేకుండా ఆత్మీక ఆనందంలో ఉండగలరు. తండ్రిని దాత రూపంలో గుర్తు చేసుకుంటే ఆత్మీక అధికారిని అనే నశ ఉంటుంది. శిక్షకుని రూపంలో గుర్తు చేసుకుంటే ఈశ్వర్య విద్యార్థిని అనే భాగ్యం యొక్క నశ ఉంటుంది. సద్గురువు ప్రతి అడుగులో వరదానాలతో నడిపిస్తున్నారు. ప్రతి అడుగులో లభించే శ్రేష్ఠ మతమే వరదాత యొక్క వరదానము. ఇలా
సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటే శ్రమ నుండి ముక్తులైపోతారు. స్లోగన్: బుద్ధి యొక్క తేలికతనము మరియు సూక్ష్మతయే అన్నిటికంటే సుందరమైన పర్సనాలిటీ. అచ్చా. ఓం శాంతి.